కలివికోడికి ఆ పేరెలా వచ్చింది? కలివిచెట్లు ఉన్నచోట ఇది ఉంటుంది కాబట్టి దీనికి కలివికోడి అనే పేరు వచ్చిందని కడప జిల్లా అటవీశాఖాధికారి, డిఎఫ్ఓ, వినీత్ కుమార్ బీబీసీతో చెప్పారు. కలివికోడి ఉందా, లేదా అనేది తెలుసుకోడానికి కెమెరా ట్రాప్స్ పెట్టాం. ఆ పక్షి ఇక్కడ ఉందని పాజిటివ్గా ఉన్నాం. ఈ పక్షి ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఈ ప్రాంతంలోనే దొరుకుతుంది కాబట్టి, ఇది చాలా సెన్సిటివ్ పక్షి. ఇది సాధారణంగా కలివి చెట్ల పొదల్లో ఉంటుంది. కాబట్టి ఆ చెట్టు పేరు కలిపి వీటికి ఆ పేరు వచ్చింది, అని ఆయన తెలిపారు. ఈ పక్షిని 1848లో బ్రిటిష్ వైద్యాధికారి థామస్ జర్డాన్ కనుగొన్నారని, అందుకే ఈ పక్షిని ఇంగ్లీష్లో జర్డాన్స్ కోర్సర్, జర్డెన్స్ కోసర్ అంటారని అధికారులు చెబుతున్నారు. దీని శాస్త్రీయ నామం రినోప్టిలస్ బైటర్క్వేటస్ రైనోప్టిలస్ బిటోక్వాటస్. అటవీ జంతు సంరక్షణ చట్టం 1972 కింద భారత ప్రభుత్వం దీన్ని రక్షిత పక్షుల జాబితాలో చేర్చింది. కలివికోడి ఆవాస ప్రాంతంగా 464.5 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని గుర్తించారు. దానిని శ్రీలంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యంగా ఏర్పాటు చేశారు. మరో 1037 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో పెనుసిల నరసింహ వన్యప్రాణి అభయారణ్యం కూడా ఏర్పాటు చేశారు. అవే కాకుండా సుమారు 3000 ఎకరాలను సిఏ ల్యాండ్ కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ కింద అటవీ శాఖ తీసుకుంది. ఈ పక్షితో పాటు లెపార్డ్, సాంబర్లేడి, చుక్కల హరిణం, కృష్ణజింక వంటి వాటిని ఇక్కడ సంరక్షిస్తున్నారు.